వెల్కమ్ టుడే. ఈరోజు విచ్చేసినటువంటి భక్తులందరికీ స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి శీర్షికపై మనం చర్చించుకోవచ్చు. వైష్ణవ సిద్ధాంతాలు, కొన్ని వైష్ణవ ఎటికేట్స్. మనకి శ్రీమద్ భాగవతంలో గొప్ప గొప్ప ఆచార్యులు, గొప్ప గొప్ప భక్తులంతా కూడా మనకు చాలా చక్కగా వారి యొక్క ఉదాహరణ ద్వారా చూపించారు. ఉదాహరణకి భాగవతంలో 3వ స్కందంలోనే మనకి విదురు మనకు చూపిస్తారు. తన యొక్క ఉదాహరణ ఏమిటంటే, తను ఎవరు విదురుడు అంటే స్వయంగా యమధర్మరాజు. యమధర్మరాజు మరి విదురుడు ఎలా అయ్యాడు అంటే, ఒక సంఘటన అనేది చోటు చేసుకుంది. దాంట్లో ఒకసారి మాండుక్యముని అని చెప్పేసి ఒక గొప్ప ఋషి ఉండేవారు. ఋషి తను ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆ రాజ్యంలో రాజుగారు ఏమన్నారంటే, ఏదో ఒక కారణంగా తన పైన నింద వేస్తారు, ఎవరో తను దొంగతనం చేశాడని చెప్పేసి రాజుగారు వద్దకు తను తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చిన తర్వాత తన శిక్ష ఏమిటంటే, ఒక శూలం తన యొక్క పాయువు నుండి దించడం జరుగుతుంది. తను ఆ సమయంలో దించే సమయానికి తనకి రాజుగారికి తెలుస్తుంది తను నిరపరాధి అని చెప్పేసి. వెంటనే ఆ యొక్క శిక్ష అనేది ఆపుతారు. ఆపిన తర్వాత తన శరీరం విడిచి వెళ్ళిన తర్వాత యమరాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత తనని అడుగుతారు, నాకు ఆ శిక్ష ఎందుకు విధించారు ఆ సమయంలో అని చెప్పేసి. అడిగితే చిత్రగుప్తుని అడుగుతాడు, ఒకసారి ఇతని యొక్క అకౌంట్ ఏంటో తీయని చేసి చెప్పంటారు. వెంటనే చిత్రగుప్తుడు తీస్తారు. చేసిన తర్వాత తను అంటారు, మీరు చిన్న వయసులో ఒక ఆడుతూ ఒక చీమని గడ్డిపోసుతో దానికి ఇబ్బంది కలిగిస్తారు. తను చెప్పకపోయినా ఇబ్బంది కలిగిస్తారు. ఆ కారణంగా మీరు ఈ జన్మలో ఈ యొక్క మీరు నిరపరాధి అయినప్పటికీ ఈ యొక్క అపరాధం ఆ యొక్క కర్మ ద్వారా మీకు లభించింది అని అంటారు. కాబట్టి మీరు చంపబడలేదు, కానీ అక్కడ ఆ స్థాయి వరకు తీసుకురాబడ్డారు, శిక్ష స్థాయికి తీసుకురాబడ్డారు అని అంటారు. అన్న తర్వాత తను అంగీకరిస్తాడు, కానీ శపిస్తాడు. అది ఏదో బాల్యంలో తను ఎలాంటి విషయం తెలియనటువంటి సమయంలో ఎందుకు అంత కఠినమైన శిక్ష విధించాలి అంటే, కాబట్టి అంత కఠినమైన శిక్ష విధించారు కాబట్టి మిమ్మల్ని నేను శపిస్తున్నానని చెప్పేసి తను శపిస్తాడు. ఎవరిని? యమధర్మరాజుని శపించేసిస్తాడు. ఏమని అంటే, మీరు ద్వాపరయుగంలో ఒక శూద్ర కుటుంబంలో ఒక శూద్రాని గర్భంలో జన్మిస్తావు అని చెప్పేసి తను శపిస్తాడు. నిజానికి చూడండి, లాస్ ఆఫ్ కర్మ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే, ఎంత కఠినంగా ఉంటాయో, ప్రకృతి నియమాలు అనేది ఎంత కఠినంగా ఉంటాయో. ఆ సమయంలో ఎప్పుడైతే తను శపించినప్పుడు మరి తను చెప్పొచ్చు, యమధర్మరాజు చెప్పొచ్చు ఆ సమయంలో, చూడు నా పొజిషన్ ఏంటి, నా యొక్క స్థాయి ఏంటి, నువ్వెవరైనా శపించడానికి అని చెప్పచ్చు. ఎంతమంది ఈ లోకంలో అంటే యమలోకంలో శిక్షను అనుభవిస్తున్నారో ఒకసారి చూడు. ఎంత గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళందరికీ నేను
శిక్షణ ఇచ్చేవాడిని, జడ్జిమెంట్ ఇచ్చేవాడిని. న్యాయాన్యాయాలు నేను చూస్తున్నాను. అది చాలా ఉన్నతమైన పదవి ఒక రకంగా. రెండవది, తనకు కూడా ఆ స్తోమత ఉంది, తిరిగి తనకి మళ్ళీ శపించేటువంటి స్తోమత ఉంది. మన 12 మహాజనుల్లో అతను కూడా ఒక మహాజనుడు, గొప్ప భక్తుడు కూడా. మరి ఈ ఋషితో పోల్చుకుంటే ఖచ్చితంగా తను అన్నింటిలో ఉన్నతమైన వాడు, పదవిలో ఉన్నతమైన వాడు, తర్వాత శాస్త్రాన్ని పరిపూర్ణంగా తెలిసినవాడు, తర్వాత తను కూడా ఒక భక్తి, ఏదో ఒక యోగ సాధారణ వ్యక్తియో కాదు, ఏదో జ్ఞానియో కాదు, తను పరిపూర్ణమైన భక్తుడు, మహాజనుడు. కాబట్టి అతను కూడా చేయొచ్చు. కానీ అలా చేయకుండా దాన్ని ఎలా తీసుకున్నాడంటే, దాన్ని పాజిటివ్గా తీసుకొని తను అంటారు, స్వామి మీరు చేసింది చాలా మంచి పని, ఎంతో ఆనందంగా ఉన్నాను ఈరోజు నేను అని చెప్పేసి, మీరు ఇది ఏదైతే శపించారో అది శాపం కాదు, అది నాకు వరం అంటారు. ఎందుకు అనంటే, నేను కృష్ణుడికి లీవ్ అప్లై చేశాను, నాకు కొద్ది రోజులు నాకు కాస్త లీవ్ కావాలని చెప్పేసి, కానీ తను లీవ్ శాంక్షన్ చేయాలి, ఈ రకంగా చేస్తాడని అనుకోలేదు అని అంటారు. ఎందుకు అనంటే, ఎన్నో రోజులుగా తను ఇవే శిక్షలు జనాలందరికీ ఇస్తూ, జీవులందరికీ ఇస్తూ కాస్త దీని నుండి వెళ్ళాలనుకున్నాడు. అంటే వెళ్ళాలంటే సహజంగా మనం ఏదో సాధారణ జనులు రెగ్యులర్ చేసే యాక్టివిటీ నుండి బయటికి వెళ్ళే రకంగా కాదు. దిస్ ఈజ్ లిటిల్ డిఫరెంట్. బాయ్ తను వెళ్ళేది దేనికోసం అంటే, ఇంకా సుపీరియర్ యాక్టివిటీ కోసం, ఇంకా ఉన్నతమైనటువంటి కార్యం కోసం. తను ద్వాపరయుగంలో జన్మ. ద్వాపరయుగంలో ఎవరు అవతరిస్తారు? స్వయంగా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడే అవతరిస్తున్నాడు. కాబట్టి ఆ సమయంలో తనని సేవించుకోవచ్చు అని చెప్పేసి. రెండవది చూడండి, మనకి ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చి స్వయంగా విదురుని యొక్క భార్య విదురాని చేత అరటి తొక్కలు తిన్నాడు. మరి ఎప్పుడు కూడా యమలోకంకి వెళ్ళేసి యమధర్మరాజు యొక్క భార్య చేత ఎప్పుడు ఎలాంటి భోగ నైవేద్యం కూడా తీసుకోలేదు. అంటే అలాంటి అవసరం అనేది రాలేదు, అలాంటి సంఘటన అనేది ఎదురుపడలేదు. కాబట్టి ఒక ప్రత్యేకమైన కార్యం కోసం తను వెళ్తాడు. ఒక రకంగా పోల్చినట్లయితే విదురుడికి ఎలాంటి పొజిషన్ అనేది లేదు, ఎలాంటి స్థాయి లేదు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చాలా ఉన్నతమైన పదవి యమధర్మరాజుకి అయినప్పుడు కూడా, మరి ఇక్కడ చూసినట్లయితే ఏదో గొప్ప జన్మ అంటే ఒక శూద్రాణి గర్భంలో జన్మించాడు. ఆ క్షత్రుడితో జన్మించినప్పుడు ఒక శూద్రాణి గర్భంలో. సో ఏ రకంగా చూసుకున్నప్పుడు కూడా తనకు అన్ని రకాలుగా నీచమైన స్థాయి. కానీ ఇతను మాత్రం చాలా ఆనందిస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడితో సాంగత్యం ఉంది కాబట్టి, భగవంతుని స్మరిస్తున్నాడు, తనతో ప్రత్యక్షంగా చూస్తున్నాడు కాబట్టి. తర్వాత ఉద్ధవునితో చర్చిస్తున్నప్పుడు ఉద్ధవుడు చివరికి తను అంటాడు, ఎప్పుడైతే భగవంతుడు తన లీలలు చాలించి ఈ లోకం నుండి తను వెళ్ళిపోతున్నాడో ఆ సమయంలో మిమ్మల్ని ఒకసారి అడిగారు అంటారు. తను వెంటనే కళ్ళ నీళ్ళు వస్తూ తన తన్మయత్వంలో కింద మూర్చబడిపోతారు. భగవంతుడు నన్ను స్మరించాడా అని అన్నట్టుగా. చూడండి, మనం శరీరం వదిలేటప్పుడు ఇవన్నీ సాధన చేస్తుంది దేనికోసం అంటే, మనం శరీరం వదిలేటప్పుడు భగవంతుని స్మరించాలి అని చెప్పేసి. కానీ భగవంతుడు లీలలు చాలించేసి తను వెళ్ళిపోతున్నప్పుడు గోలోక బృందావనికి తను ఒక భక్తుని స్మరించాడు అంటే అతను ఎంత గొప్ప భక్తుడై ఉండాలి. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ కాకుండా తన విదురుని స్మరించాడంటే హౌ గ్రేట్ డివోటీ హే మస్ట్ బి. కాబట్టి అలాంటి గొప్ప కార్యం కొరకు విదురుడు అలాంటి కార్యం చేశారు. రెండవది, మనం ఇక్కడ ఏదైనా చూడండి, అక్కడ ఎప్పుడు మనం ఏం చేస్తుంటామంటే, ఎదుటి వాళ్ళు మన యొక్క స్ట్రెంగ్స్ చూస్తాం,
అంటే మనకున్నటువంటి ఏదైతే బలం ఏదైతే ఉందో వాటిని చూస్తాం, కానీ ఎదుటి వాళ్ళ యొక్క వీక్నెస్ని చూస్తాం, పాయింట్అవుట్ చేస్తాం. ఎదుటి వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళ యొక్క ఏది తక్కువ స్థాయిలో ఉన్నారో, వాళ్ళకి ఏది బలహీనత ఉందో దాన్ని చూసి మనం దెప్పి పొడుస్తుంటాం. ఓ వీడికి ఇది లేదు అని చెప్పేసి. జనరల్గా ఎటికెట్స్ ఏంటంటే అది రివర్స్లో ఉండాలి. ఎంతసేపు మనలో ఉన్నటువంటి ఏవైతే షార్ట్ కమింగ్స్ ఉంటాయో ఆ షార్ట్ కమింగ్స్ అన్నీ కూడా, ఆ బలహీనతలన్నీ మనం చూసుకొని వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని మనం చూడాలి. తర్వాత ఎదుటి వాళ్ళలో ఏవైతే బలం ఉంటుందో దాన్ని మనం తీసుకొని ఇంప్రూవ్ చేసుకుని భక్తిలో అభివృద్ధి సాధించడం ప్రయత్నించాలి. చూడండి, ధ్రువ మహారాజు నిజానికి తను చేసింది యాంగర్ అనేది తనకు ఎంతో కోపం వస్తుంది, బలహీనత. కానీ తను ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాడు, కానీ అది ఒక భగవంతుడి యొక్క సేవలో. సో భగవంతుని తన భౌతికమైన కోరిక కావచ్చు, ఎస్, అది ఎలా అంటే ది హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్నారు, భగవంతుని చేరాలనుకున్నారు. ఒకవేళ అది కనుక ఆ లీల కనుక జరిగినట్లయితే తన శ్రీమద్ భాగవతానికి వచ్చేవారు కాదు. తన ఏదో బలహీనత ఉందో దాన్ని అత్యంత బలవంతంగా మార్చుకోగలిగాడు. వై? బికాస్ హీ హస్ సీన్ దట్ దిస్ ఇస్ ద పాజిటివ్ థింగ్స్ ఐ కెన్ మేక్ ఇట్ అని చెప్పేసి. చేసి అందుకే మనకి ఏదైతే బలహీనతలు ఉంటాయో ఒక్కోసారి అవే బలంగా మారుతుంటాయి. ఈ మధ్యలో ఏదో నేను చూస్తున్నప్పుడు ఏదో ఒక వీడియోలో జస్ట్ క్యాప్షన్ చూశాను అంతే, టైటిల్ ఏంటంటే, ఎంత గొప్ప అవమానం మీరు భరిస్తే కలిగితే మీకు జీవితంలో అంత గొప్ప వాళ్ళు అవుతారని చెప్పేసి. ఏదో బయట వ్యక్తి తయారు చేశారు. ఐ లైక్ దట్ క్యాప్షన్. కాబట్టి మనలో ఉన్నటువంటి వీక్నెస్ చాలా ఉంటాయి. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఏవైతే ఉంటాయో అవి చాలా పవర్ఫుల్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఓవర్కమ్ ఫ్రమ్ దాట్. ఇప్పుడు చూడండి, నేను రాజమండ్రి నుండి వస్తుంటే అక్కడ ఒక సైన్ బోర్డ్ చూశాను, ఒక బైక్ సైన్ బోర్డ్. తను ఏం చేశానంటే సైలెంట్ బీస్ట్ అని. ఐ వాజ్ రియలీ షాక్ బై సీ. దాన్ని చూడగానే అనుకున్నాను, కరెక్టే ఈ విషయం. ఇది వాళ్ళు ఏ రకంగా రాశారో తెలియదు, కానీ సైలెంట్ బీస్ట్ ఏమిటంటే ఈ 6 kinds ఆఫ్ అనర్థాస్ ఏవైతే ఉంటాయో ఇవి రియల్గా సైలెంట్ బీస్ట్. అవి చాలా శక్తివంతమైనవి. సో అలాంటి శక్తివంతమైనని ఎదుర్కోవడం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కాబట్టి ప్రతి వ్యక్తి, ప్రతి సాధకుడు తన యొక్క ఈ అనర్థాల నుండి బయటపడటం కోసం ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళలో ఏది లోపం ఉంది అని చూడకుండా వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, దాన్ని మనం ఏ రకంగా అడాప్ట్ చేసుకోవాలో అని చూస్తూ మన యొక్క వీక్నెస్ని ఆ రకంగా కలిసి చేయడం మనకి అడ్వాన్స్మెంట్ త్వరగా అవుతుంది. అందుకే మనం ఎప్పుడైతే భాగవతం చదువుతామో విదురుడు, ఉద్ధవుడు, ప్రహ్లాద్ మహారాజ్, జనక మహారాజ్, ఎవరిని అందరూ మహారాజు వీళ్ళందరూ కూడా చాలా అత్యున్నతమైనటువంటి భక్తులు. ఈ ధ్రువ మహారాజు వీళ్ళందరూ కూడా అత్యున్నతమైన భక్తులు. కానీ వారి అంత ఉన్నతమైన తర్వాత మనం ఎప్పుడైతే భాగవతం క్లాస్ అయిన వెంటనే మళ్ళీ సహజంగా మన చుట్టూ నార్మల్ వాళ్ళు ఉంటాం. అంటే ఏదో అందరూ కూడా కనిష్ట స్థాయిలో ఉన్న భక్తులు ఉంటారు అగైన్. సో వీ ఫీల్ దట్ నో అగైన్ దట్ పర్సన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, అట్ ద సేమ్ టైం హౌ కెన్ ఐ టేక్ హీజ్ అసోసియేషన్ గోల్స్. కానీ యాక్చువల్గా అయితే నిజానికైతే మన అనర్థాలు మనకు తెలియకపోవచ్చు, కానీ మన అనర్థాలు ఇతరులకు తెలుస్తాయి. కాబట్టి వీటిని మనం ఇతరుల ద్వారా చూస్తూ పాజిటివ్గా తీసుకుంటూ వీ షుడ్ ట్రై టు ఫోకస్ ఆన్ దాట్. కాబట్టి ఆ అనర్థాలని మనం తొలగించుకుంటూ వెళ్తూ ఉంటే మన ప్రోగ్రెస్ అనేది మనకి భక్తిలో
అభివృద్ధి అనేది ఎంతగా సాధించామనేది మనకు తెలుస్తుంది. కాబట్టి సో ఎవ్రీ ఇయరో లేదంటే ఎవ్రీ మంతో లేదంటే ఒక టైం పీరియడ్ని మనం పెట్టుకొని ఆ టైం పీరియడ్లో హౌ మచ్ వీ బీన్ ప్రోగ్రెస్డ్ అని చేసుకున్నట్లయితే సో ఇట్ విల్ బి గుడ్. కానీ డే బై డే వెళ్తున్న కొలది యాక్చువల్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఛాలెంజెస్ అని వస్తాయి. సో డివోషనల్ సర్వీస్లో, భక్తిలో. కాబట్టి ఈ రకరకాల ఛాలెంజెస్ని మనం ఎదుర్కొంటూ వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా విల్ ప్రోగ్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైతే దారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కోసారి పంక్చర్ అవుతుంది టైర్స్. సో టైర్స్ పంక్చర్ అయినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం? సో దాన్ని ఆపేసి మళ్ళీ వీ హ్యావ్ టు డూ ద రిపేర్. సో ప్యాచ్ వర్క్ చేసేసుకొని అగైన్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అలాగే మనకి ఒక్కోసారి ఈ అనాథాలు ఎంతగా డిస్టర్బ్ చేస్తారంటే సో వీ మే నాట్ బి ఏబుల్ టు మూవ్. కానీ వాటిని అగైన్ వెన్ వీ ఫాల్ అగైన్ రైజ్, మళ్ళీ లేచి పరిగెత్తడం ప్రారంభించాలి. సో ఈ రకంగా చేస్తూ ఉంటేనే తప్ప వీ కాంట్ రియలీ ఓవర్కమ్ ఫ్రమ్ ఆల్ దీస్ అనర్థాస్. సో ఇది చేస్తూ ఈ యొక్క గ్రేట్ డివోటీస్ యొక్క వారి యొక్క ఆదేశాలను, వారి యొక్క ఉపదేశాలను అనుసరిస్తూ మనం ఖచ్చితంగా చేసినట్లయితే ఖచ్చితంగా మనం అభివృద్ధి సాధించవచ్చు. Let us pray to the Lordship so to give us the blessings so that we will be able to progress in this devotion service. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Harinam Sankirtan Yajna ki jai. Grindra Srimad Bhagavatam ki jai. Jai Guru Prabhupada ki jai. Jai Gaur Premanande.